పేదవాళ్లకు సాయం చేయాలి, ప్రతి ఒక్కరూ చదువుకోవాలని ఒక వ్యక్తి తపన పడ్డారు. చదువు ద్వారానే పేదరికం పోతుందని బలంగా నమ్మారు ఆయన. అంతేకాదు, తాను అనుభవించిన పేదరికంతో తెలివైన ఏ విద్యార్థి చదువుకు డబ్బు అడ్డంకి ఏర్పడద్దు, ప్రపంచంతో పేద పిల్లలు కూడా పోటీ పడాలని సంకల్పించి సూపర్ 30ని స్థాపించారు ఆయన. పేదలను ఐఐటీలకు పంపడం ఎలాగో ఆయన చేసి చూపించారు. ఐఐటీ అంటే కేవలం లక్షల పోసి చదువుకున్న వారికే కాదు, గ్రామీణ ప్రాంతాల్లోని పేదలు సైతం చదువు మీద ఆసక్తి, కష్టపడే తత్వం ఉంటే సాధించొచ్చని నిరూపించారు. అతనే సూపర్ 30 ఆనంద్ కుమార్. తన గణిత మేధాశక్తితో తాను చదువుకోవాలని కలలు కన్న కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ నుంచే బోధించాలని ఆహ్వానం అందుకున్నారు. గణితంలో జీనియస్ గా పేరున్న ఆ గొప్ప వ్యక్తి పేరు ఆనంద్ కుమార్. ఆయన జీవిత విశేషాలు ఈ స్టోరీలో చూద్దాం. ఆనంద్ కుమార్ జనవరి 1, 1973లో పాట్నాలో పుట్టారు. ఆయన తల్లిదండ్రులు రాజేంద్ర ప్రసాద్, జయంతి దేవి. రాజేంద్ర ప్రసాద్ రైల్వే డిపార్ట్మెంట్ లోని పోస్టల్ విభాగంలో చిన్న క్లర్క్ గా పనిచేశారు. వారికి తిండికి ఇబ్బంది లేదు, కానీ పిల్లలను మంచి స్కూల్స్ లో చదివించేందుక ఆ రోజుల్లో వారికి జీతం అంతగా వచ్చేది కాదు. కానీ తన పిల్లలు బాగా చదువుకోవాలని తపన పడ్డారు ఆయన. బీహార్లోని పాట్నా శివార్లో ఉండే ఆనంద్ కుమార్ తమ ఇంటికి దగ్గరలోని స్కూల్లో చదువుకున్నారు. హిందీ మీడియంలోనే చదువుకున్నారు ఆయన. అయితే 10వ తరగతికి వచ్చే సమయానికి ఆనంద్కు గణితం మీద ఆసక్తి ఎక్కువైంది. 10వ తరగతి మొదలైన 3 నెలల్లోనే పుస్తకం మొత్తం నేర్చుకున్నారు ఆయన. తనకు తానుగా ఉదాహరణలు చూసి మిగతా గణిత సమస్యలను పూర్తి చేశారు. ఆ తర్వాత తన మ్యాథ్స్ టీచర్స్ చెప్పే కొత్త కొత్త పద్ధతులను చూసి మరింత ఆసక్తి పెంచుకున్నారు ఆనంద్. 10వ తరగతి పరీక్షలు పూర్తి కాక ముందే ఇంటర్మీడియట్ గణిత పుస్తకాలు తెచ్చుకొని కుస్తీ పట్టారు ఆయన. కానీ 10వ తరగతి గణితానికి ఇంటర్ స్టాండర్డ్కి చాలా తేడా ఉందని గ్రహించి కాలేజీలో మొదలయ్యే వరకు వెయిట్ చేశారు. కాలేజీ స్టార్ట్ అయిన తర్వాత తనకు మ్యాథ్స్ బోధించే లెక్చరర్ను కలిసి తన అనుమానాలను తీర్చుకునేవారు. అయితే తన క్లాస్మేట్స్ లో కొంతమంది అవే సమస్యలను కొత్త సాధన చేసి ఆన్సర్లు రాబడుతుంటే ఆనంద్లో మరింత ఆసక్తి కలిగింది. ప్రతిరోజు గణితంతో ఆయన ఎక్కువ మక్కువ పెంచుకున్నారు. అంతేకాదు, ఫిజిక్స్, కెమిస్ట్రీలో కూడా సమస్యల కోసం వెతికేవారు. అలా ఇంటర్ పూర్తయింది. ఆ తర్వాత వెంటనే డిగ్రీ కూడా పూర్తి చేసేశారు. ఆ సమయంలోనే తనకు ఇంటర్ పై వచ్చిన పట్టుతో ట్యూషన్లు చెప్పి ఖర్చుల కోసం డబ్బులు సంపాదించుకోవడం మొదలుపెట్టారు. ఎవరైనా సరే డబ్బులు ఇవ్వకపోయినా పట్టించుకునేవారు కాదు, కానీ ప్రశ్నలు వేస్తూ ఉంటే ఆనంద్ చాలా సంతోషించేవారు. అలా డిగ్రీ పూర్తయ్యే నాటికి ఇంటర్ గణిత పుస్తకాలు మొత్తం ఆయన నాలుక మీద ఉండేవి. ఇక పీజీ కోసం పాట్నా యూనివర్సిటీలోని బీహార్ నేషనల్ కాలేజీలో జాయిన్ అయ్యారు ఆనంద్. పీజీ గణితం ఆయన మెదడుకు పరీక్ష పెట్టింది. అత్యంత కఠినమైన పద్ధతులు, అంతర్జాతీయంగా మ్యాథ్స్ పై జరిగే పరిశోధనలను తన ప్రొఫెసర్ల ద్వారా తెలుసుకున్నారు ఆయన. అంతేకాక సంప్రదాయ పద్ధతిలో సాధించే సమస్యలకు సులభ మార్గాలను కనిపెట్టి వాటిని పేపర్లో రాశారు. కానీ అవి ప్రచురించడానికి పనికిరావని చాలా మంది తిప్పి పంపేశారు. అప్పుడు స్నేహితులు, ప్రొఫెసర్ల సాయంతో వాటిని మార్చి రాశారు. హిందీ మీడియంలో చదవడంతో ఆంగ్లం ఆయనకు ఇబ్బంది కలిగించింది. ఆ రోజుల్లోనే ఆయన రాసిన ఆర్టికల్స్ మ్యాథమెటికల్ స్పెక్ట్రమ్స్ లో ప్రచురితమయ్యాయి. వాటిని చూసుకుని ఆనంద్ మురిసిపోయేవారు. అయితే తనకు గణితంపై పట్టు ఉంది, కానీ జీవితం మాత్రం ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉంది. తన జాతకం మారాలి అంటే ఏం చేయాలని అనుకున్నారు. అలా అని డబ్బు సంపాదనే ధ్యేయం అనుకోలేదు. తనకు తానుగా డబ్బులు పెట్టి ఎవరు వచ్చినా సరే నిజాయితీగా చదువు చెప్పి వారిని ఉన్నత కాలేజీల్లో చేర్చేలా చేయాలనుకున్నారు. దీంతో మ్యాథ్స్ క్లబ్ అనే చిన్న సెంటర్ను ఏర్పాటు చేశారు ఆయన. 1992లో మొదలు పెట్టినప్పుడు 2 మాత్రమే జాయిన్ అయ్యారు. ఫీజు కూడా ఉన్నప్పుడే ఇవ్వడని విద్యార్థులకు చెప్పారు ఆనంద్. ఇక ఆ ఇంటి ఓనర్ సైతం నీ దగ్గర ఉన్నప్పుడే ఇవ్వు, నలుగురు చదువుకుంటుంటే సంతోషమే కదా అని చెప్పేవారు. అలా స్టార్ట్ అయిన 2వ ఏడాదే 10 మంది విద్యార్థులు వచ్చారు. కఠినమైన సమస్యలను, చుట్టూ ఉన్న సమస్యలు, అలాగే ప్రతిరోజు మనకు ఎదురయ్యే వాటికి ఉదాహరణగా చూపిస్తూ సమాధానాలు రాబట్టడం ఆనంద్ స్టైల్. వాటి పద్ధతులు చూస్తే విద్యార్థుల మెదడులో తొందరగా నాటుకుపోతాయి. అలా ఆయన చెబుతున్న తీరు పాట్నా మొత్తం తెలిసిపోయింది. ఒకేసారి 50 మంది విద్యార్థులు మరుసటి ఏడాది రావడంతో పాట్నా సెంటర్కు కోచింగ్ సెంటర్ను మార్చారు. రామానుజన్ స్కూల్ ఆఫ్ మ్యాథమెటిక్స్ అని ఏర్పాటు చేశారు. అందులో 50 మంది విద్యార్థులతో ఒక బ్యాచ్ను అద్భుతంగా తీర్చిదిద్దారు. గణితంలో ఒక్కొక్కరికి 90% పైనే మార్కులు వచ్చాయి. ఇక అలాగే ఐఐటీలలో కొంతమంది సీట్లు కూడా సంపాదించారు. అదే సమయంలో తన స్నేహితుడు కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో ప్రయత్నించు, నీ టాలెంట్కు సీట్ వస్తుంది, అక్కడ చదువుకుంటే జీవితం మారిపోతుందని చెప్పారు. దీంతో ఆయన కేంబ్రిడ్జ్కి అప్లికేషన్ పంపారు. కానీ ఆ తర్వాత దానిని మరిచిపోయారు. మరుసటి ఏడాదికి కోచింగ్ను ఎలా ఏర్పాటు చేయాలి, ఇంకా కొత్తగా ఎలా చెప్పాలి, పిల్లలకు గుర్తుండిపోయేలా టెక్నిక్స్ను నేర్చుకోవడం కోసం పరిశోధన చేస్తున్నారు. ఈ క్రమంలోనే కేంబ్రిడ్జ్ నుంచి లెటర్ వచ్చేసింది. యూనివర్సిటీలో సీటు వచ్చినట్టు చూసి ఎంతో సంతోషించారు. కానీ విదేశాల్లో చదువంటే మామూలు విషయం కాదు. 1993 నాటికి ఆనంద్ తండ్రికి వచ్చే జీతం 16,000. అందులో ఖర్చులు పోను మిగిలేది చాలా తక్కువ. ఇక తన ట్యూషన్కు వచ్చిన వారిలో సగం మంది డబ్బులు ఇవ్వలేదు. అతను కూడా అడిగేవాడు కాదు, ఉంటేనే ఇవ్వమని. ఆర్థిక ఇబ్బందులు ఉంటే వద్దని ముందే చెప్పేవాడు ఆనంద్.
దీంతో వారి దగ్గర ఏమీ మిగల్లేదు. అయితే ముభావంగా ఉన్న కొడుకును చూసి తండ్రి రాజేంద్ర ప్రసాద్ చాలా బాధపడేవారు. ఊరంతా తిరిగి తన స్నేహితులను కలిశారు. కొంతమంది ఉన్నతాధికారులను కలిసి తన కొడుకుకు కేంబ్రిడ్జ్లో సీట్ వచ్చిన విషయం చెప్పి సాయం చేయమని అడిగారు. చాలా మంది ఆశ్చర్యపోయి తమ వంతు సాయం చేస్తాం, మీ అబ్బాయిని పంపమని సలహా ఇచ్చారు. ఆ తర్వాత డబ్బుల సంగతి నేను చూసుకుంటాను, నువ్వు కేంబ్రిడ్జ్లో జాయిన్ అవడానికి ఏం కావాలో పూర్తి చేసుకోమని చెప్పారు ఆనంద్ తండ్రి. ఇంకేముంది, ఆనంద్ కుమార్ ఎంతో సంతోషించారు. కొత్త బట్టల దగ్గర నుంచి షూస్ వరకు కొనాలని ప్లాన్ చేసుకున్నారు. మరుసటి రోజు పాట్నాలోని ప్రముఖ షాప్స్లో షాపింగ్ చేయాలనుకున్నారు ఆయన. అయితే ఆ తెల్లవారుజామున నిద్రలోనే గుండెపోటుతో ఆనంద్ తండ్రి రాజేంద్ర ప్రసాద్ కన్నుమూశారు. ఇస్తామని చెప్పిన వాళ్ళు సమయానికి డబ్బులు ఇస్తారా, నా కొడుకు చివరి క్షణంలో బాధపడతాడా అని ఆనంద్ తండ్రి దిగులుతోనే గుండెపోటుతో మరణించటం ఆయన జీవితాన్నే మార్చేసింది. తండ్రి మరణంతో తన కలల ప్రపంచం ఆవిరైపోయింది. బాధలో ఉన్న ఆనంద్కు కొంతమంది క్లోజ్ ఫ్రెండ్స్ మంచి సలహా ఇచ్చారు. నీకున్న గణితంపై పట్టుకు కేంబ్రిడ్జ్ చదవక్కర్లేదు, టాలెంట్ ఉండి చదవలేని పేద పిల్లలు ఉన్నారు, వారిని ప్రోత్సహించవచ్చు కదా, ఉన్న వాళ్ళు డబ్బులు ఇస్తారు, లేని వారికి ఉచితంగా చదువు చెబుదామనుకున్నారు ఆయన. కానీ చేతిలో డబ్బులు లేవు. ఒకవైపు అప్పుల వాళ్ళు ఇంటి ముందు ఉన్నారు, చేతిలో చిల్లి గవ్వ లేదు. ఎప్పుడు బయటికి వెళ్ళని తన తల్లి చేతికి వచ్చిన కొడుకులు ఇంట్లో ఉన్నారని అప్పడాలు తయారు చేసి అమ్మడం మొదలుపెట్టింది. అయితే ఇంటి దగ్గర ఎవరో కొనడం లేదని ఆనంద్ అతని తమ్ముడు ప్రణవ్ పాట్నా వీధుల్లో అప్పడాలు అమ్మారు. ఏడాది పాటు అప్పడాలు అమ్మి అప్పులు తీర్చారు. ఒక 10,000 చేతులు పట్టుకొని కోచింగ్ సెంటర్ పెట్టాలనేదే ఆయన కోరిక. ఇక ఆ 10,000 మిగిలిన తర్వాత 1993లో ఐఐటి జేఈఈ కోచింగ్ సెంటర్ను ఏర్పాటు చేశారు. ఇక పబ్లిసిటీ కోసం ప్రతి కాలేజీకి వెళ్ళి చెప్పినా తన దగ్గరకు కేవలం 6గురే వచ్చారు. అయినా సరే 6గురిని తన ఇంట్లోనే కూర్చోబెట్టుకుని ఆయన గణితంపై పట్టు సాధించేలా తర్ఫీదునిచ్చారు. ఇక అందులో 3 అబవ్ యావరేజ్ స్టూడెంట్స్. రాత్రి సమయంలో కూడా వారిని తన ఇంట్లోనే ఉంచుకొని తన తల్లితో భోజనం చేయించి వారిని ఏడాది పాటు కఠోరంగా చదివేలా ప్రోత్సహించారు. ఒక మ్యాథ్స్ మాత్రమే కాదు, ఫిజిక్స్, కెమిస్ట్రీని కూడా ఎలా చదవాలి, ఎలాంటి సమస్యలు వస్తే ఎలా ఆన్సర్ చేయాలనే దానిపై సులభంగా అర్థమయ్యేలా చెప్పారు ఆనంద్. వారి ద్వారా సులభంగా సమాధానాలు చేయడం వారి కాలేజీల్లో తెలిసిపోయింది. కాలేజీల్లో సదరు విద్యార్థులు ఐఐటి స్పెషల్ క్లాసులు జరిగినప్పుడు ఆన్సర్లను చిటికలో చెప్పేసేవారు. దీంతో ఆనంద్ పేరు వారి కాలేజీలో మారుమోగింది. ఇక అదే సమయంలో టైమ్స్ ఆఫ్ ఇండియాలో అక్టోబర్ 22, 1993న మ్యాథ్స్ ప్రొడిజీ ఇన్ ద మేకింగ్ అనే ఆర్టికల్ బీహార్ మొత్తం ఆనంద్ పేరు తెలిసేలా చేసింది. ఈలోపు ఐఐటిలో తన దగ్గర చదువుకున్న 6 విద్యార్థులకు సీట్లు వచ్చాయి. దీంతో ఆనంద్ కోచింగ్ సెంటర్కు మరుసటి ఏడాది 200 మంది, ఆ తరువాత 500 మంది విద్యార్థులు కోచింగ్ కోసం వచ్చారు. వారికి తరగతి గదులను ఏర్పాటు చేయడం ఆనంద్కు ఇబ్బందిగా మారింది. అంతేకాక ఆనంద్ ఐఐటి కోచింగ్ దెబ్బకు ఇతర సంస్థలు మూత మూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో పేరున్న కోచింగ్ సెంటర్ల అన్ని కూడా ఒక గ్యాంగ్గా ఏర్పడి రౌడీల ద్వారా ఆనంద్ కుమార్ మీద దాడి చేయించారు. ఆ ఘటనలో ఆయన సహచరుడికి కడుపులో కత్తి కూడా దిగింది. ఆనంద్ను కూడా చంపేందుకు ప్రయత్నించిన సమయంలో విద్యార్థులు భారీగా రావడం చూసి నిందితులు పారిపోయారు. ఈ ఘటన బీహార్ను షేక్ చేసింది. చదువులో వెనుకబడి బీహార్ విద్యార్థులను ఐఐటీలకు పంపుతున్న ఆనంద్పై దాడి చేశారని, ఆయనకు ప్రాణహాని కూడా ఉందని ప్రతిపక్ష నాయకులు సహా విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చేశారు. దీంతో సీఎం నితీష్ కుమార్ ఆనంద్కు 2 పోలీసులతో రక్షణ కూడా ఏర్పాట్లు చేశారు. అంతేకాక ఆయనపై దాడి చేసిన వ్యక్తిని, దాడి చేయించిన వారిని అరెస్టు కూడా చేసి జైలుకు పంపారు. మరోసారి ఇలాంటి చర్యలకు దిగితే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు కూడా. నెల తరువాత మళ్లీ కోచింగ్ సెంటర్కు వచ్చి పాఠాలు చెబుతున్నారు ఆనంద్. ఆర్థికంగా కూడా ఆయన బలపడ్డారు. ఎప్పుడూ ఫీజుల గురించి ఆయన ఎవ్వరిని కూడా బలవంత పెట్టలేదు. ఉన్నవాళ్లు ఇవ్వండి, లేని వారికి నేను ఫ్రీగా చెబుతాను అని మాత్రమే చెప్పేవారు ఆయన. ఇలా కోచింగ్ సెంటర్స్తో ముందుకు సాగుతున్న ఆయనకు ఒక రోజున రాత్రి 7 గంటలకు ఆదివారం ఒక మహిళ తన కొడుకుతో కలిసి వచ్చింది. ఆనంద్ సార్ని కలవాలని గేటు దగ్గర వేచి ఉండడం చూసి అతనే బయటికి వెళ్లి లోనికి పిలిచారు. ఏం కావాలని ఆనంద్ అడిగారు. సదరు మహిళ, నా కొడుకు పేరు జగదీష్, మా పక్క ఊళ్ళోని గవర్నమెంట్ కాలేజీలో ఇంటర్ చదువుతున్నాడు, 10వ తరగతిలో బాగా మార్కులు వచ్చాయి, మీరు దగ్గర చదివితే పెద్ద కాలేజీల్లో సీట్ వస్తుందని చెప్పాడు, మీకు డబ్బులు ఇప్పుడు ఇవ్వలేను, పేదవాళ్లం, ఆలుగడ్డ పంటను మార్కెట్కు తీసుకురాగానే ఒకేసారి ఇచ్చేస్తాను, ఆ బిడ్డను చేర్చుకోమని ఆనంద్ కాళ్ల మీద పడింది. దీంతో ఆయన కళ్ళు చెమర్చాయి. ఇంటర్ మొదటి సంవత్సరం మార్కులను చూపించాడు జగదీష్. గవర్నమెంట్ కాలేజీలో చదువుకొని 76% సాధించాడు. ఆ తల్లి బాధను చూసి కన్నీళ్లు పెట్టుకున్నారు ఆనంద్. మీ బిడ్డకు నేను ఉచితంగా చెబుతాను, మీ దగ్గర నుంచి రూపాయి కూడా తీసుకునని చెప్పారు. ఇక కొన్ని రోజులకే మరో చిన్న రైతు సంచితో కొడుకుని తీసుకుని కోచింగ్ సెంటర్కి వచ్చాడు. నా బిడ్డను చేర్చుకొని 10 రూపాయల నోట్లను జేబులో నుంచి తీసి లెక్క పెట్టి 1000 రూపాయలను టేబుల్పై పెట్టాడు ఆ రైతు. నా కొడుకు తెలివైనవాడు, మీ దగ్గరకు వస్తే ఢిల్లీ కాలేజీలో సీట్ వస్తుంది అనుకుంటున్నాడు, నా దగ్గర ఇంతే ఉన్నాయి, మీ రుణం తీర్చుకోలేను, ఒక మూలను కూర్చోబెట్టుకోమని అమాయకంగా అడిగాడు ఆ తండ్రి.
ఆ మాటలు ఆనంద్ను ఆలోచింపజేశాయి. టేబుల్ మీద ఉన్న ఆ నోట్ల వెనక ఎంతటి చెమట శ్రమ ఉందో అతనికి అర్థమైంది. దీంతో కోచింగ్ సెంటర్కు ఎవరు వస్తే వారిని చేర్చుకోవద్దని నిర్ణయం చేసుకున్నారు. తన కోచింగ్ సెంటర్లో జాయిన్ అవ్వాలంటే ఎంట్రన్స్ లో మంచి మార్కులు తెచ్చుకోవాలని మీడియా ద్వారా ప్రకటించేశారు. టాప్ 200 మెంబర్స్ ని తీసుకుంటానన్నారు. అది కూడా ఫీజు గురించి ఎవ్వరూ ఆలోచించొద్దు, మంచి మార్కులు వచ్చిన పేదవారికి ఉచితమని చెప్పేశారు. అంతేకాక ఆ పరీక్షలో టాప్ గా వచ్చిన విద్యార్థులను 30 మందిని ఎంపిక చేశారు. వారికి అన్ని ఫ్రీ. ఎంతలా అంటే వారికి తన ఇంటి పక్కనే ఉన్న ఇల్లుని తీసుకొని వారిని అందులోనే ఉంచారు. వారికి ఆనంద్ ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చారు. ఒకవైపు కోచింగ్ సెంటర్, మరోవైపు సూపర్ 30 స్టూడెంట్స్ కు ట్రైనింగ్ ఇచ్చారు. వాళ్ళు కేవలం తమ గదులను శుభ్రం చేసుకోవాలి, ఆ తర్వాత చదువుకోవాలి, ఇంకేం చేయకూడదు. ఎందుకంటే భోజనం స్వయంగా ఆనంద్ తల్లి వండి పెట్టేవారు. ఇక వారికి కావలసిన ఏర్పాట్లను ఆనంద్ సోదరుడు ప్రణవ్ చూసుకునేవారు. అలా వారి సూపర్ 30 ప్రయాణం 2003లో మొదలైంది. సూపర్ 30లో మొదటి ఏడాది 22 మంది, ఆ తర్వాత 23 మంది, ఆ తర్వాత 28 మంది, ఇలా ప్రతి ఏడాది సూపర్ 30 నుంచి 25 మందికి పైగా విద్యార్థులు ఐఐటీలలో సీట్లు సంపాదిస్తున్నారు. అంతేకాక ఇతర కోచింగ్ సెంటర్స్ నుంచి బీహార్లోని టాప్ యూనివర్సిటీ కాలేజీల్లో కూడా సీట్లు పొందుతూ సంచలనం సృష్టిస్తున్నారు. ఇక 2017లో 30 మంది, 2018లో 26 మంది ఐఐటీస్లో సీట్లు సాధించి రికార్డు సృష్టించారు. ఇప్పటికీ సూపర్ 30 అంటే బీహార్లో ఒక సెన్సేషన్. కొంతమంది అయితే సీట్ కోసం లక్షలు ఇస్తామని సూట్ కేసులతో సహా వచ్చేస్తారు. కానీ పేద విద్యార్థులను మాత్రమే ఆయన దగ్గర ఉంచుకుంటారు. వారిని స్టూడెంట్స్ లా కాకుండా సొంత పిల్లల్లా చదివిస్తారు. ఐఐటీలోకి వారిని పంపేందుకు కష్టపడతారు. కోచింగ్ పూర్తయ్యాక అతను ప్రతి విద్యార్థికి ఒకటే మాట చెబుతారు: మిమ్మల్ని అమెరికాలోని MITలో చూడాలి, గణిత మేధావులుగా చూడాలనుకుంటున్నాను. మీరు ప్రతి ఒక్కరూ పేద విద్యార్థులకు సాయం చేయాలి, మన దేశ కీర్తిని ముందుకు తీసుకెళ్లాలని చెబుతారు. మీ ప్రతిభను పంచాలని సూచిస్తారు. పేద విద్యార్థులకు చేస్తున్న సేవకు గుర్తుగా ఆయనకు ఎన్నో అవార్డులు దక్కాయి. గణితంలో మేధాశక్తికి గుర్తుగా 2010లో S రామానుజం అవార్డు దక్కింది. అదే ఏడాది టైమ్స్ మ్యాగజైన్ బెస్ట్ ఆఫ్ ఏసియా లిస్ట్ లో పేరు సంపాదించి మరింత ఎత్తుకు ఎదిగారు ఆనంద్ కుమార్. కోట్లు సంపాదించుకునే ఛాన్స్ ఉన్నా సరే అన్ని వదులుకొని పేదల కోసం ఆయన తన వంతు కృషి చేస్తూ ఉన్నారు. ఇంత చేసినా తాను విద్యార్థులకు కొత్తగా ఏమీ చెప్పడం లేదంటారు. వారి మేధాశక్తిని, తెలివిని సరైన దారిలో పెడుతున్నాను అంతే అని సింపుల్ గా అనేస్తారు ఆనంద్. నిజంగా ఎలాంటి స్వార్థం లేకుండా సేవ చేసేవారు ఎంతమంది ఉంటారు? అంతటి మేధావికి మనం కూడా సెల్యూట్ చేయాల్సిందే, చేయాలి. ఇలా ఆయన మరెంతో మందికి స్ఫూర్తినివ్వాలని కోరుకుందాం. ఆనంద్ కుమార్ సేవపై హృతిక్ రోషన్ హీరోగా వచ్చిన సూపర్ 30లో ఆయన అసలు చరిత్రను వెండితెరపై అద్భుతంగా తెరకెక్కించారు దర్శక నిర్మాతలు. మరి మీరు ఖచ్చితంగా ఆ సినిమా చూసినట్లయితే ఆనంద్ కుమార్ పడ్డ కష్టాలన్నీ మీ కళ్ళ ముందు ఉంటాయి. మరి ఆనంద్ కుమార్ పై మీ అభిప్రాయాన్ని తప్పకుండా కమెంట్ ద్వారా తెలియజేయండి. అలాగే ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ కోసం ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.